మీరు పైథాన్ డెవలపర్ కోర్స్ నేర్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు డౌట్ అయితే ఉండొచ్చు. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి? పైథాన్ కోర్స్ నేర్చుకోవాలంటే అసలు రోడ్ మ్యాప్ ఏంటి? నేను పైథాన్ డెవలపర్ అవ్వాలనుకుంటున్నాను. నాకొక రోడ్ మ్యాప్ చెప్పగలరా అని మీరు చాలామంది అడగొచ్చు. సో, దానికి నేను ఒక ఫుల్ క్లారిటీ వీడియో అయితే నేను ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. సో, మీకు ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే, సో, మీ నుండి కూడా ఎంకరేజ్ కావాలండి. సో, మన కంటెంట్ నచ్చితే లైక్ చేస్తుండండి అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా మీ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేస్తుండండి. సో, చాలామందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. ఇంక మనం అసలు మెయిన్ కంటెంట్ అయితే స్టార్ట్ చేద్దాము. అసలు ఏంటి పైథాన్ డెవలపర్ కోర్స్ నేర్చుకోవాలంటే ఏంటి? ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటనేది అది చెప్పే ముందు మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలండి. అదేంటంటే పైథాన్ కోర్స్ నేర్చుకుంటే చాలా రకాలుగా యూజ్ అవుతుందండి. చాలా జాబ్స్‌కి మీరు హెల్ప్ అవుతుంది ఈ పైథాన్ కోర్స్ అనేది. చాలా జాబ్స్‌కి అప్లై చేయొచ్చు. అది ఎలా అంటారా? సో, పైథాన్ కోర్స్ గాని నేర్చుకున్నారంటే మీరు వెబ్ డెవలపర్ అవ్వచ్చు ఆర్ ఏదైనా అనలిస్ట్ రిలేటెడ్ జాబ్స్, డేటా అనలిస్ట్ గానీ, సిస్టమ్ అనలిస్ట్ గానీ ఇలాంటి రిలేటెడ్ జాబ్స్‌కి అప్లై చేయొచ్చు. అండ్ డేటా సైన్స్ అని, డేటా ఇంజినీర్ అని, డేటా అనలిస్ట్, డేటా అనాలిసిస్ ఇలాంటి జాబ్స్ అన్నిటికి కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ టెస్టింగ్ రిలేటెడ్‌వి అండ్ ఆటోమేషన్ టెస్టింగ్ రిలేటెడ్‌వి ఏదైనా ఆటోమేషన్ టాస్క్ కంప్లీట్ చేసే రిలేటెడ్ జాబ్స్‌కి కూడా ఈ పైథాన్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో, ఇలా చెప్పుకుంటూ పోతే పైథాన్ అనేది చాలా రకాలుగా ఐటీ ఇండస్ట్రీలో ఏవైతే మోస్ట్ డిమాండ్ జాబ్స్ ఉంటాయో వాటన్నిటికి కూడా ఈ పైథాన్ కోర్స్ అనేది చాలా హెల్ప్ అవుతుందండి. వన్స్ మీరు కోర్ పైథాన్ వరకు నేర్చుకుంటే మనం ఫస్ట్ స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ మీరు యూ హ్యావ్ టు మాస్టర్ ఇన్ ఫండమెంటల్స్ అని. సో, ఫండమెంటల్స్ అంటే ఇక్కడ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కైనా సరే ఎక్కువ ఉండేది ఏంటంటే సింటాక్స్ ఉంటాయండి. ఏదైనా మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని ఇంగ్లీష్ మీరు నేర్చుకోవాలనుకోండి ఫస్ట్ గ్రామర్‌కి కొన్ని రూల్స్ ఉంటాయి కదా! అలాగే మనం పైథాన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే మనం కొన్ని రూల్స్ అండ్ గ్రామర్స్ నేర్చుకోవాల్సి వస్తది. అలాంటివే ఈ సింటాక్స్ రూల్స్ అండి. సో, సింటాక్స్ నేర్చుకోవాలి అండ్ వేరియబుల్స్ అని ఉంటాయి, డేటా టైప్స్ అని ఉంటాయి, కండిషనల్ స్టేట్మెంట్స్ అని ఉంటాయి, కంట్రోల్ స్టేట్మెంట్స్ అని ఉంటాయి, లూప్స్ ఉంటాయి, అరేస్ అని ఉంటాయి, స్ట్రింగ్స్ అని ఉంటాయి. ఇవి నేర్చుకోవాలి. ఇవి బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత చాలా ప్రోగ్రామ్స్ మీరు ప్రాక్టీస్ చేయాలండి. అప్పుడే మీకు ఈ ఫండమెంటల్స్ మీద కొంత నాలెడ్జ్ వస్తుంది. ఆ తర్వాత మీరు సమ్ డేటా స్ట్రక్చర్స్ కాన్సెప్ట్స్ ఉంటాయండి. డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ కాన్సెప్ట్ లైక్ డేటా స్ట్రక్చర్స్ అంటే లైక్ లిస్ట్ అని, టపుల్ అని, సెట్స్ అని, డిక్షనరీస్ అని ఇలాగ పైథాన్‌లో కొన్ని కలెక్షన్స్ రిలేటెడ్ ఫ్రేమ్‌వర్క్స్ టాపిక్స్ ఉంటాయి. వాటి మీద ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. మ్యాక్సిమం మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ప్రాక్టీస్ చేయండి. చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అల్గోరిథమ్స్ కూడా ఉంటాయండి. లైక్ సెర్చ్ అల్గోరిథమ్స్ అని అండ్ బబుల్ సార్ట్ అని, మెర్జ్ సార్ట్ అని, సెలక్షన్ సార్ట్ అని ఇలాగ కొన్ని సార్టింగ్ టెక్నిక్స్ రిలేటెడ్ అల్గోరిథమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఇవి మీకు రియల్ టైంలో చాలా హెల్ప్ అవుతాయి. డేటాని ఎలాగ ఆర్గనైజ్ చేయాలి, ఎలాగ రిట్రీవ్ చేయాలి, ఎలా యాక్సెస్ చేయాలి, ఎలా అప్డేట్ చేయాలి అనేది మీకు చాలా హెల్ప్ అవుతుందండి. అండ్ యూ కెన్ బికమ్ ఎఫిషియంట్ పైథాన్ ప్రోగ్రామర్ ఇఫ్ యూ నో వెరీ వెల్ how to handle these kind of data structures and algorithms concept. ఓకే. సో, వన్స్ వీటి మీద బాగా ఫోకస్ చేసి ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ ప్రిన్సిపల్స్ అంటే ఓప్స్ కాన్సెప్ట్ అని ఉంటాయండి. లైక్ క్లాస్, ఆబ్జెక్ట్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఎన్క్యాప్సులేషన్ అని కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. వీటిని ఎంత డెప్త్గా మీరు నేర్చుకుంటే అంత మీకు సబ్జెక్ట్ వస్తుంది అండ్ జాబ్స్ కూడా వస్తాయి. జాబ్ వచ్చిన తర్వాత ఈజీగా సర్వైవ్ అవ్వగలుగుతారు కూడా. ఓకే. జాబ్ వచ్చిన తర్వాత మీరు ఈజీగా సర్వైవ్ అవ్వాలి అండ్ మిగతా డెవలపర్స్ అందరూ మీ దగ్గరికి రావాలంటే మాత్రం ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ మీద ఎంత డెప్త్ నాలెడ్జ్ ఉంటే అంత మంచిది మీకు. మీ కెరియర్ కూడా చాలా మంచి హై పొజిషన్‌కి వెళ్ళిపోతుంది. ఓకే. సో, ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఒక మినీ ప్రాజెక్ట్ చేయండి. ఈ థియరిటికల్ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకున్న తర్వాత మినీ ప్రాజెక్ట్స్ గాని డెవలప్ చేయండి మీ ఓన్ హ్యాండ్స్‌తో. అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ ప్రిన్సిపల్ కాన్సెప్ట్‌ని ఎలాగ మనం అప్లై చేస్తామో రియల్ టైమ్‌లో వెనెవర్ యూ ఆర్ డెవలపింగ్ ఎనీ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్, హౌ యూ ఆర్ అప్లయింగ్, హౌ యూ కెన్ యూజ్ దీస్ కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ అనేది మీకు అండర్స్టాండ్ అవుతుంది. ఓకే. వన్స్ లెర్నింగ్ ఆల్ దీస్ కాన్సెప్ట్స్, కోర్ పైథాన్ రిలేటెడ్ కాన్సెప్ట్స్, అప్పుడు నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏంటంటే మీ యొక్క కెరీర్ గోల్, మీ డ్రీమ్ జాబ్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డిఫరెంట్ స్పెషలైజేషన్ జాబ్స్ ఉంటాయండి. డిఫరెంట్ జాబ్ రోల్స్ ఉంటాయి. డేటా సైన్స్కి వెళ్ళొచ్చు, డేటా అనలిస్ట్కి వెళ్ళొచ్చు, టెస్టింగ్ రిలేటెడ్ జాబ్స్కి వెళ్ళొచ్చు. ఓకే. సో, మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ మీరు వెబ్ డెవలపర్ అవ్వాలనుకోండి, జస్ట్ లైక్ జావా డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్ అవ్వాలనుకోండి. అప్పుడు మీరు వెబ్ డెవలపర్ రిలేటెడ్ పైథాన్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయండి. వెబ్ డెవలపర్ ఫ్రేమ్వర్క్స్ లైక్ డీజాంగో అని ఉంటుంది, ఫ్లాస్క్ అని ఉంటుంది. వీటిని నేర్చుకోండి. అండ్ వీటితో పాటు కొన్ని టెక్నాలజీస్, వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి, డిజైన్ చేయడానికి HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్ ఉంటాయి. ఇవి నేర్చుకుంటున్నారంటే దట్స్ ఎనఫ్ అండి.
ఓకే. మీరు పైథాన్ వెబ్ డెవలపర్ అవుతారు. జస్ట్ లైక్ జావా డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్. కాదు నేను వెబ్ డెవలపర్ కాదు, నేను డేటా సైన్స్ ఆర్ డేటా అనలిస్ట్ అనుకుంటే వాటికి సంబంధించిన మీరు టెక్నాలజీస్ని, అసోసియేట్ టెక్నాలజీ నేర్చుకోవాలి. సపోజ్ మీరు డేటా సైన్స్ కావాలనుకోండి, కొన్ని లైబ్రరీస్ ఉంటాయి పైథాన్ లైబ్రరీస్ లైక్ NumPy అని, పాండాస్ అని, మ్యాట్‌ప్లాట్‌లిబ్ అని, స్కిట్ అని, స్కిట్ లెర్న్ అని ఇలాగ కొన్ని లైబ్రరీస్ ఉంటాయి. అండ్ వాటితో పాటు మీరు మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అండ్ NLP అని ఈ టాపిక్స్ కూడా నేర్చుకోవాలి ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ డేటా సైన్స్ ఇంజనీర్. ఓకే. సో ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు లెర్న్ డేటా సైన్స్ కోర్స్, దెన్ యూ కెన్ చూస్ అదర్ జాబ్ లైక్ ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్ అవ్వాలనుకోండి, ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్ రిలేటెడ్ కోర్స్ నేర్చుకోండి, పైథాన్ విత్ సెలీనియం. ఓకే. ఇది కూడా వన్ ఆఫ్ ది డిమాండ్ జాబ్ అండి. ఓకే. ఆర్ ఎనీ అదర్ ఆటోమేషన్ టెస్టింగ్ కోర్సెస్ నేర్చుకోవచ్చు, ఆర్ సమ్ ఆటోమేషన్ టాస్క్ రిలేటెడ్ కోర్సెస్ కూడా నేర్చుకోవచ్చు. ఓకే. సో ఇది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యువర్ కెరియర్ గోల్ అండ్ కెరియర్ ప్లానింగ్. ఓకే. ఏదైతే డ్రీమ్ జాబ్ ఉంటుందో దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మీరు సమ్ అదర్ టూల్స్ కూడా నేర్చుకోవాలండి. లైక్ కంటిన్యూస్ CI/CD టూల్స్ అని ఉంటాయి, జెన్కిన్స్ కానీ అండ్ ఆల్టర్నేటివ్ నేర్చుకోవాలి. అండ్ సమ్ డెవాప్స్కి సంబంధించిన కొన్ని టూల్స్, మినిమం టూల్స్ అయినా నేర్చుకోవాలి యాజ్ ఏ డెవలపర్. ఒకవేళ మీరు వెబ్ డెవలపర్ అవ్వాలనుకుంటే లైక్ డాకర్ అని, కుబర్నెటీ అని ఇవి నేర్చుకోవాలి. అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలండి. ఈ కాలంలో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో క్లౌడ్ కంప్యూటింగ్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. ఆ స్కిల్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది టెక్నాలజీస్ ఆర్ జాబ్ రోల్. సో అందువల్ల మీరు ఈ కోర్స్ అయితే నేర్చుకోవాలి. AWS కానీ, అజూర్ కానీ, GCP కానీ ఏదైనా ఒక క్లౌడ్ టెక్నాలజీ గురించి ఐడియా తెలిసి ఉండాలి. అండ్ వీటితో పాటు డేటాబేస్ టెక్నాలజీ కూడా తెలుసుకుండాలండి. మీరు కానీ డేటా అనలిస్ట్ జాబ్ కానీ, వెబ్ డెవలపర్ జాబ్స్ కానీ కావాలంటే SQL మ్యాండేటరీ. SQLలో కొన్ని ఫ్లేవర్స్ ఉంటాయండి, లైక్ RDBMSకి సంబంధించి లైక్ MySQL కానీ, SQL సర్వర్ కానీ, Oracle కానీ ఇవి ఎక్కువగా అయితే MySQL నేర్చుకుని ఉంటారు. ఓకే. అదైనా నేర్చుకోండి. ఓకే. ఈ అన్నిటితో పాటు మీరు మెయిన్గా ఉండాల్సింది ఏంటంటే కంటిన్యూస్గా లెర్న్ చేయాలండి. మీరు వెబ్ డెవలపర్ అవ్వాలనుకుంటే మాత్రం ప్రోగ్రామింగ్ ఆర్ కోడింగ్ సైడ్ వెళ్ళాలంటే మెయిన్గా ఉండాల్సిన స్కిల్స్ ఏంటంటే ప్రోగ్రామర్కి పేషెన్స్ ఎక్కువగా ఉండాలి. హడావుడిగా ఉండకూడదు. నాకు నైట్ అంతా రావాలి, అన్ని టాపిక్స్ నేను ఒక్కరోజు నైట్లోనే లేకపోతే 1 వీక్లోనే నేర్చుకోవాలని మాత్రం అంత హర్రీ బర్రీగా ఉంటే ఈ మే నాట్ బికమ్ ఏ ఎక్స్పర్ట్ ఇన్ ప్రోగ్రామర్. ఇది డే బై డే గ్రాడ్యువల్గా మనం నేర్చుకుంటాం. డైలీ ఒక కాన్సెప్ట్ తీసుకోవడం, ప్రాక్టీస్ చేసుకోవడం, ఇలాగ నేర్చుకోవటమే. ఓకే. సో పేషెన్స్ అనేది ఇంపార్టెంట్. అండ్ సెకండ్ స్కిల్స్ ప్రాక్టీస్. సో ఈ రెండు మెయింటైన్ చేయాలండి మీరు ప్రోగ్రామర్, డెవలపర్ అవ్వాలంటే. ఈ రెండు లేకపోతే మాత్రం బేస్డ్ అండి వేరే టెక్నాలజీ చూస్ చేసుకోండి. సో ఇవండి మీరు ఒక పైథాన్ డెవలపర్ అవ్వాలంటే కావాల్సిన మెయిన్ స్కిల్స్ అండ్ రోడ్ మ్యాప్, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ టు లెర్న్ పైథాన్ డెవలపర్ కోర్స్. ఓకే. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇది చాలా యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం మీకు అండర్స్టాండ్ అయితే. ఓకే. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.